లవ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇదే. రైల్వే స్టేషన్ మాత్రం బాగుంది. భలే ఉంది ట్రైన్. ఒకసారి ఫాగ్ చూడండి ఎంత డేంజరస్గా వచ్చిందో. డాల్ఫిన్ నోస్ నుంచి రిటర్న్ ఊటీకి వెళ్తున్నాం. ఊటీకి వెళ్ళే దారిలో ఇంత డేంజర్ వచ్చింది ఫాగ్. ఇంత ముందుకు లేదు అసలు, ఏం కనిపించట్లేదు చూడండి, రోడ్డే కనిపించట్లేదు అసలు. అసలు బిల్కుల్ ఏం కనిపించట్లేదు. అసలు రోడ్ ఏడుందో కనిపిస్తూనే లేదు ఇలా. ఇప్పుడు డేంజర్ వచ్చింది ఫాగ్ అసలు. అసలు ఏమైనా కనిపిస్తుందా రోడ్డు? అక్కడి వరకే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బైక్ పోతుంది కదా, చూద్దాం ఎంత దూరం కనిపిస్తుందో బైక్. ఖతం హోగయా. ఆ లైట్లు తప్పించి నాకు ఆయన కనిపిస్తలేడు మనిషి. బాబా ఏమన్నా ఫాగ్ అసలు. డేంజర్ అంటే డేంజర్ వచ్చింది పోండి ఫాగ్. ఈ లైట్గా వర్షం స్టార్ట్ అయింది, ఇప్పుడే వర్షం కూడా పడుతుంది. ఇక్కడ టర్నింగ్ ఉంది, దగ్గరకు వచ్చేదాకా కనిపించట్లేదు అసలు. డేంజర్ ఫాగ్ ఇది అయితే. సూపర్ ఉంది పోటీ ఇది. బాబా గ్లౌజులు వేసుకోలే, చేతులకి సుక్కలు కనిపిస్తాయి. ఏమన్నా ఉందా ఫాగ్? దగ్గరకు వచ్చేదాకా కనిపిస్తారు బాయ్. డేంజర్ ఉంది పండి అసలు, బిల్కుల్ కనిపించట్లే ఏం. ఇంతకుముందు మనం ఇక్కడనే ఆగి ఫొటోస్ దిగింది. చల్లగా ఉంది వెదర్ అయితే. ఇక్కడ లిటరల్గా 10 degrees ఉండొచ్చు అనుకుంటానా టెంపరేచర్ అయితే. అంతా చల్లగా ఉంది వెదరు. చేతులు ఫ్రీజ్ అయిపోతానే. గ్లౌజ్లేమో వెనక ట్యాగ్ చేసి పెట్టేసాను దానికి, టాప్ బాక్స్కి. ఇప్పుడు తీసుకునేటట్టుగా లేదు. బాబా ఏమన్నా చల్లగా ఉందా వెదర్. యాక్చువల్గా లంచ్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు 1:37 అవుతుంది. లంచ్ బ్రేక్ ముందుకు పోయినాక హోటల్స్ ఉన్నాయి అక్కడ తిందాంలే అని చెప్పి గ్లౌజ్లు వేసుకోలేదు. కథం ఇంకా ఫ్రీజ్ అయిపోతాను చేతులు. వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ ఫాగ్ లేదులేండి ఇంకా. వర్షం వచ్చింగ్ చలి పెట్టింగ్స్ నీ యొక్క 1 kings ఎంజాయ్ లైక్ పండుగ. ఇక్కడ మ్యాగీ లేదంట, ముందుకు వెళ్దాం. ఫ్యూయల్ కూడా 34 ఉంది. కూనూరుకు పోయినాక ఫ్యూయల్ కొట్టియాలి. అమ్మా చలికి చచ్చిపోతున్నాం, చేతులు వణికిపోతున్నాయి అసలు. ఘోరం ఉంది పోండి ఫాగ్. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు వెదర్. అసలు అన్ప్రెడిక్టబుల్ అనుకోండి. సూపర్ అసలు. ఇందులో అయితే 18 degrees చూపిస్తుంది. ఇంకా తక్కువనే ఉండొచ్చు ఇక్కడ టెంపరేచర్ అయితే. What happened?
ఆన్ ది వేలో ఒక దగ్గర అయినాం టీ ప్లాంట్ చూడడానికి. అసలు సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. ఫుల్ ఫాగ్ వచ్చేసింది, అసలు ఏం కనిపించట్లే. అది చెట్లు అన్నీ సూపర్ ఉంది అసలు. టైం 2:40 అవుతుంది. లంచ్ కాగినాం ఒక దగ్గర. సార్ బయట వెదర్ కండిషన్ చూడండి ఎట్లుందో, మొత్తం ఫాగ్. అసలు అటు సైడ్ రోడ్డు కనిపించట్లేదు. నా బైక్ ఇక్కడ ఉంది, ఎదురుగా టీ ఎస్టేట్. బ్యాక్ సైడ్ కూడా అంతే, బ్యాక్ సైడ్ అసలు ఏం కనిపించట్లేదు, కంప్లీట్ వైట్ ఉంది. కొంచెం ఇక్కడనే లొకేషన్ బాగుంది, మొత్తం ఫాగ్తో నిండిపోయింది టీ ఎస్టేట్. ఇక్కడ నా బైక్. చాలా అంటే చాలా వెదర్ కూల్గా ఉంది. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందంటే ఇప్పుడు టెంపరేచర్ వస్తలేదు, ఎంతో నెట్ వస్తలేదు, ఇక్కడ నెట్వర్క్ వస్తలేదు. టెంపరేచర్ లిటరల్గా 16 degrees అట్లా ఉండొచ్చు, 16 degrees బిలోనే ఉండొచ్చు. అంత చల్లగా ఉంది వెదర్ ఇక్కడ. రైడింగ్ జాకెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉన్నాం, కానీ లేకపోతే చచ్చిపోయేటోళ్ళు. రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు చెమటతో తడిచిపోయింది అంతా. ఇప్పుడు ఘోరంగా చలి ఉంది అసలు, డేంజర్ అంటే డేంజర్ ఉంది. ఇప్పుడే వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ చేసి తాగినాం. సూప్ తాగినాక కొంచెం సెట్ అయింది, హెడేక్ ఉండే బాగా అసలు, ఇప్పుడు కొంచెం సెట్ అయింది. ఇప్పుడు లంచ్ చేసి ఇక్కడ నుంచి ఊటీ ఒక 30 kilometers ఉంటుంది. ఊటీకి వెళ్ళి ఊటీలో వెదర్ కనుక కొంచెం క్లీన్గా ఉంటే మాత్రం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సేమ్ ఇట్లనే ఫాగ్ ఉంటే మాత్రం బిస్కెట్. ఇంకా రేపు ఊటీ నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ ఊటీని ఎక్స్ప్లోర్ చేయాలనే ఉంది, కానీ వెదర్ మాత్రం అసలు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. అంత ఆగమాగం ఉంది, ఫాగ్ వస్తుంది. జస్ట్ ఇంతకుముందు అయితే వర్షం పడ్డది, అంత ఆగమాగం ఉంది. జనవరిలో ఎంతే అనుకుంటా, సమ్మర్లో అయితేనే పర్ఫెక్ట్. ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఇదంతా సమ్మర్లో అయితేనే సూపర్ ఉంటుంది. కానీ మనం ఎట్లాగో సౌత్ ఇండియా రైడ్ చేస్తున్నాం కాబట్టి పనుల పని చూస్తున్నాం అన్నట్టు. సో పర్ఫెక్ట్ టైం అంటే ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఇవన్నీ సమ్మర్ టైంలో రావాలి, సూపర్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో వెదర్ టెంపరేచర్ బాగా హెవీగా ఉంటుంది కదా. ఇక్కడ బిలో 20 degrees ఉంటుంది సమ్మర్లో అయితే. ఇప్పుడైతే 16 degrees బిలో అట్లా ఉందంటుంది. సో పర్ఫెక్ట్ టైం అదే అన్నట్టు ఊటీ విజిట్ చేయడానికి. మనం ఇప్పుడు ఎప్పుడు వచ్చాం, January 14th, ఈరోజు సంక్రాంతి. ఈ టైంలో ఇక్కడ ఉన్నాం అన్నట్టు. సో అది, సో లంచ్ చేసేసి తిని ఊటీకి వెళ్ళిపోదాం. ఇంకా ఏమైంది, వాట్ హ్యాపెండ్? ఇప్పుడు లంచ్ అయిపోయింది ఇక్కడ ఈ రెస్టారెంట్లో. ఇది డాల్ఫిన్ నోస్ దగ్గరలో. ఒకసారి వెదర్ చూడండి ఎట్లా ఉంది ఇక్కడ, మొత్తం ఫాగ్ ఇట్లా వస్తుంది. అండ్ మీకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తుంది చూడండి. ఇట్లా ఇట్లా చూద్దాం. ఎంత బాగుంది చూడండి ప్లేస్. మనం వాల్పారేలో కూడా ఇట్లాంటి ప్లేస్లో చూడబోయేది. సూపర్. ఇక్కడైతే డేంజర్ ఉంది, ఫాగ్ అట్లా పోతుంది ఫాగ్. కిరాక్ ఉంది. చలో లెట్స్ గో టు ఊటీ. చలో ప్యాకప్. 102.70 అంటే 103 ఉంది ఇక్కడ లీటర్ ఊటీలో. ఊటీ అంటే ఇది కూనూరు. లెట్స్ గో టు ఊటీ. ఇప్పటికే 3:45 అవుతుంది. ఊటీలో ఒక 2-3 ప్లేస్లు ఉన్నాయి, అవి చూద్దాం. పైన్ ఫారెస్ట్, ఇంకొక రైల్వే స్టేషన్ ఒకటి చూద్దాం. లెట్స్ గో. ఇది కూనూరు సిటీ. ఇక్కడ కూడా మనకు రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఊటీ జస్ట్ ఒక 15-16 kilometers ఉంది అంతే. డ్రోన్ షాట్ తీస్తున్నాం మనం. డ్రోన్ ఎక్కడుంది చూడండి, కనిపిస్తుంది కెమెరాలో అసలు. ఇప్పుడు కనిపిస్తుందా? ఈ షాట్ లైవ్లో చూసేయండి. ఇంకా
మనమైతే ఇప్పుడు డేలే లవ్ డేలే రైల్వే స్టేషన్కి పోతున్నాం. ఆ రైల్వే స్టేషన్ ఏంటంటే కొంచెం వింటేజ్ లుక్ ఉంటుంది, సో అది చూడడానికి వెళ్తున్నాం. ఇదే రైల్వే స్టేషన్. లవ్ డలే లవ్ డలా రైల్వే స్టేషన్. లవ్ డేలే బాగుంది రైల్వే స్టేషన్ మాత్రం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ట్రైన్స్ ఎప్పుడు ఉన్నాయి, ఏంది అసలు దాని కథ ఏంది అని తెలుసుకుందాం. 4:33 అవుతుంది ఆ టైము. లవ్ డేలే రైల్వే స్టేషన్ ఇదే. బాగుందిగా, ట్రైన్ వస్తే బాగుంది ఇప్పుడు. అసలు రైల్వే స్టేషన్ మాత్రం బాగుంది. స్టేషన్ మేనేజర్ రూమ్ అంటే ఇది. 20 minutes పడుతుందట ట్రైన్ రానికి. ట్రైన్ రానికి 20 minutes పడుతుందట. సో బైక్స్ అక్కడ పార్క్ చేసినాం. ఇప్పుడు కూనూరు నుంచి ఊటీకి ఇట్లా చెప్దాం. కూనూరు నుంచి ఊటీకి వెళ్ళే రూట్ ఇది. సో ట్రైన్ ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుందంట, ఇటు సైడ్ వెళ్తుంది. సో ఇంకొక 6-7 minutesలో వస్తుంది. మనోడు బయటకు వచ్చిందంటే ట్రైన్ వస్తానట్టే. ఒక రీల్ కూడా తీద్దాం. ట్రైన్ వస్తుంది. Train is coming. సూపర్ ఉంది కదా ట్రైన్. ట్రైన్ అక్కడనే ఆగింది. ట్రైన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పండి. భలే ఉంది ట్రైన్. ఇంజన్ వెనుకుంది దీనికి. హాయ్, ట్రైన్ వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వణక్కం వణక్కం, బాయ్. ట్రైన్ ఇంజన్ నార్మల్ మన దాని లెక్క ఉంది, రివర్స్లో పోతుంది కాకపోతే. భలే ఉంది ట్రైన్. వెళ్ళిపోయింది ట్రైన్. భలే అనిపించింది ట్రైన్ అయితే. మనం ఎక్కకుండా అట్లీస్ట్ చూసినాం. టైం ఇక్కడ ఎంత 6:58 అవుతుంది. అంటే 6:50 ఆ టైంలో వస్తుంది ఈ స్టేషన్కి. ఊటీకి వెళ్తుంది ఆ ట్రైన్ ఇప్పుడు. సూపర్ కదా, ఇక్కడ ఉంది ట్రైన్. సో ఇది లవ్ డేలే రైల్వే స్టేషన్. లవ్ డేలే లవ్ సూపర్. సో ట్రైన్ చూసాం కదా, ఇప్పుడు ఊటీ లేక్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇంకా లెట్స్ గో టు ఊటీ లేక్. ఇంతవరకు ఊటీకే పోలే, అంటే ఊటీ నియర్ బై వచ్చినాం కానీ ఊటీకి పోలే. సో ఇప్పుడు ఊటీకి వెళ్ళిపోదాం పదండి. ఇంకో ఊటీకి వెళ్ళే ట్రాక్ ఇటు సైడే. ఇప్పుడు ఆ ట్రైన్ పోయింది. మనమైతే ఇప్పుడు ఊటీకి వెళ్తున్నాం, ఊటీ లేక్ దగ్గరికి. టైం కూడా 5:13 అవుతుంది. లెట్స్ గో టు ఊటీ. ఊటీ ఇంకా జస్ట్ 5 kilometers ఉంది. లేక్కి 6 or 8 ఉంది. సో లేక్ చూసేసి లేక్ దగ్గరనే ఒక రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసి రేపు కొడైకెనాల్కి 260 kilometers ఉంది. మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎంత పాసిబుల్ అయితే అంత ఊటీని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. వావ్ సూపర్. ఇటు సైడ్ వావ్. సో వెల్కమ్ టు ఊటీ వన్స్ అగైన్.
చాలా బాగుంది ఊటీ. టెంపరేచర్ ఇందులోనే 17 డిగ్రీస్ చూపిస్తుంది, అంటే ఇంకా తక్కువే ఉంటుంది. వచ్చేసాం ఊటీ లేక్ దగ్గరికి వచ్చేసాం. ద బ్యూటిఫుల్ ఊటీ లేక్. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే ఊటీ లేక్. బైక్ ఎక్కడన్నా పార్క్ చేసి లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా మనం. బోటింగ్ క్లోజ్ అట. బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ బోటింగ్ క్లోజ్ అయిపోయింది. సో రేపు పొద్దున్న 9:30కి ఓపెన్ చేస్తారట మళ్ళా. లెట్స్ గో ఇంకా బోట్ హౌస్. లేక్ ఇదే, ఇందులో నుంచే బయటకు వచ్చినాం మనం. ఆర్సెస్ సన్లైట్ ఇప్పుడు చూస్తున్నాను పొద్దున్న నుంచి. సో మనకి లేక్ ఆపోజిటే లేక్ రెసిడెన్సీ అని ఒకటి హోటల్ దొరికింది. ప్రైస్ కూడా కొద్దిగా ఓకే అనిపించింది. వెళ్ళి రూమ్ తీసుకున్నాం ఆల్రెడీ. పోయి లగేజ్ పెట్టేసి వద్దాం. ఇది మన రూమ్. ఎలా ఉంది రూమ్? సూపర్ ఉంది కదా. లేక్ ముందే మన రూమ్. గీజర్ ఉంది, వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. జస్ట్ ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీసే. సూపర్ ఉంది కదా రూమ్. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని రైడింగ్ గేర్ అంతా తీసి పక్కా పెట్టేసి లేక్ దగ్గర అట్లా వాకింగ్కి వెళ్ళేసి వద్దాం పదండి. వీలైతే ఏమన్నా షాపింగ్ కూడా చేసేద్దాం. లెట్స్ గో.